హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అతి ముఖ్యమైన సమాచారం అండి ఇది. పోలీసు వారి హెచ్చరికే. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిచయ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం టెక్నాలజీ పెరుగుతున్నటువంటి కొద్దీ ఆహ్, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ దానికి సమాంతరంగా మోసగాళ్ళు కూడా తమ పద్ధతులను మార్చుకుంటున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ సరికొత్త మోసపూరిత విధానం కేవలం 30 నిమిషాల్లోనే మీ జీవితాన్ని అప్పుల ఊబిలోకే నెట్టేస్తుంది. సాధారణంగా మనకు తెలిసిన ఫోన్ స్కామ్‌లలో మోసగాళ్ళు మనల్ని భయపెట్టి ఓటీపీ అడగటం లేదా లింకులు పంపి డబ్బులు కాజేయడం చూస్తూ ఉంటాం. కానీ ఇది ఆ పాత పద్ధతులకు పూర్తిగా భిన్నమైనది మరియు అత్యంత ప్రమాదకరమైనది కూడా. దీని ప్రత్యేకత ఏమిటంటే వాళ్ళు మీ బ్యాంకు వివరాలు, పాస్వర్డ్‌లు లేదా సీక్రెట్ ఓటీపీలను అస్సలు అడగరు. వాళ్ళు కేవలం మీలోని మంచితనాన్ని మరియు ఇతరులకు సహాయం చేయాలి అనేటటువంటి మీ యొక్క నైజాన్ని మాత్రమే పెట్టుబడిగా వాడుకుంటారనమాట. అయితే ఈ మోసం ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటీవల నగరాల్లోని రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్స్, కూరగాయల మార్కెట్లు మరియు ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ఈ తరహా నేరాలు ఎక్కువగా అయితే నమోదవుతున్నాయి. సో, మోసగాళ్ళు చూడటానికి చాలా పద్ధతిగా బాగా డ్రెస్ ఏసుకున్న మధ్య వయస్సు వ్యక్తుల్లాగా లేదా అమాయకంగా కనిపించే వృద్ధుల్లాగా నటిస్తారు. తద్వారా మనకు వారిపై ఎటువంటి అనుమానం అనేది కలగదు. మరి వారు మన దగ్గరకు వచ్చి చాలా వినయంగా ఇలా అంటారు. నాయనా నాకు ఈ కొత్త ఫోన్ ఎలా వాడాలో తెలియడం లేదు. మా పెన్షన్ డబ్బులు పడ్డాయో లేదో ఒకసారి చెక్ చేసి పెడతారా? లేదా నేను పొరపాటున ఏదో బటన్ నొక్కాను. స్క్రీన్ మీద అంతా వింతగా వస్తోంది. ఒక్కసారి చూసి చెప్తారా? అని ప్రాధేయపడతారు. మరప్పుడు మానవత్వంతో వారికి సహాయం చేయాలని ఆశించి వారి ఫోన్‌ను మన చేతిలోకి తీసుకుంటాం. కానీ అసలు ప్రమాదం మీరు ఆ ఫోన్‌ను తాకిన క్షణం నుంచే మొదలవుతుంది. సో, ఆ ఫోన్ అప్పటికే ఒక రహస్య వీడియో కాల్‌లో ఉంటుంది. లేదా ఆ ఫోన్‌లో స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్‌వేర్ ఆన్ చేయబడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ ఫోన్ కెమెరాకు ఫేస్ రికగ్నిషన్ అనుమతులు ముందే ఇచ్చి ఉంటారు. సో, దీని అర్థం ఏమిటంటే మీరు ఆ ఫోన్ స్క్రీన్ వైపు చూస్తూ వారికి సహాయం చేస్తున్నామని అనుకుంటారు. కానీ అవతల వైపు ఉన్న నేరగాడు తన కంప్యూటర్ ద్వారా మిమ్మల్ని, మీ మొఖాన్ని మరియు మీ కదలికలను నిశితంగా గమనిస్తూ రికార్డ్ చేస్తూ ఉంటారు. దీన్నే టెక్నాలజీ భాషలో ఏఐ బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ స్కామ్ అని అయితే అంటారు. సో, మరి ఈ విధంగా స్కామ్ ద్వారా మీ నుండి 3 అత్యంత కీలకమైన వ్యక్తిగత ఆధారాలను దొంగిలిస్తారు. అందులో మొదటిది మీరు ఆ ఫోన్‌ను పట్టుకున్నప్పుడు లేదా స్క్రీన్ మీద బటన్ నొక్కుతున్నప్పుడు మీ యొక్క వేలిముద్రలు. మళ్ళా ఆ ఫోన్ బాడీ మీద లేదా స్క్రీన్ మీద స్పష్టంగా పడతాయి కాబట్టి అవి. ఇక రెండవది మీరు వారిని వివరిస్తూ మీరు వారికి వివరిస్తూ మాట్లాడుతున్నప్పుడు మీ వాయిస్ రికార్డ్ చేయబడుతుంది. ఇక మూడవది మీరు ఫోన్ స్క్రీన్ వైపు చూస్తున్నప్పుడు మీ ముఖ కదలికలు మరియు కనుగుడ్లు డేటా, ఫేస్ డేటా వీడియో రూపంలో సేకరించబడుతుంది. మరి ఈ 3 వివరాలు అంటే వేలిముద్రలు, గొంతు మరియు ముఖం ఒక మనిషి యొక్క డిజిటల్ గుర్తింపుకు పునాదులు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఉపయోగించి వీటన్నిటిని కలిపి మీలాగే కనిపించే, మీలాగే మాట్లాడే ఒక డిజిటల్ క్లోన్ లేదా డీప్ ఫేక్‌ను వారు సృష్టించగలరు. ఒకసారి మీ డిజిటల్ క్లోన్ వారి చేతికి చిక్కిన తర్వాత ఏం జరుగుతుందో ఊహిస్తేనే ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది. నేడు చాలా బ్యాంకులు మరియు ఫైనాన్స్ యాప్‌లు లోన్‌లు ఇవ్వడానికి ఈ వీడియో కేవైసీ పద్ధతిని వాడుతున్నాయి. అంటే కెమెరా ముందు కళ్ళు ఆర్పడం లేదా పేరు చెప్పడం ద్వారా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. మోసగాళ్ళు మీ పేరుతో వివిధ ఆన్‌లైన్ యాప్‌లలో
లోన్ యాప్ గానీ ఏవైనా కావచ్చు. క్రెడిట్ కార్డ్, ఫైనాన్షియల్ సంస్థల్లో భారీ మొత్తంలో నగదు రుణాల కోసం దరఖాస్తు చేస్తారు. అక్కడ అవసరమయ్యేటటువంటి ఫేస్ వెరిఫికేషన్ మరియు వాయిస్ వెరిఫికేషన్‌ను వారు ముందే సేకరించిన మీ డేటా ద్వారా ఆటోమేటిక్‌గా పాస్ చేస్తారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే మీ పేరు మీద లక్షలు లేదా కోట్ల రూపాయల అప్పు తీసుకుంటారు. మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, మీ బ్యాంక్ అకౌంట్‌లో ఉన్న డబ్బు ప్రస్తుతం పోదు కానీ, కొన్ని రోజుల తర్వాత మీకు బ్యాంకు నుంచి లేదా రికవరీ ఏజెంట్ల నుంచి ఫోన్ కాల్స్ అయితే వస్తాయి. మరి మీరు తీసుకుని అప్పును మీ పేరు మీద ఉన్నట్టుగా చూపిస్తారు. మరి మీరు తీసుకొని అప్పును మీ పేరు మీద అయితే వాళ్ళు చూపిస్తారనమాట. సో, మీరు అప్పు తీర్చలేదని మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. మరియు మీరు చట్టపరమైన ఇబ్బందుల్లో గూడా చిక్కుకుంటారు. అంటే మీరు సంపాదించిన డబ్బు పోయినా జీవితాంతం తీర్చలేని అప్పుల్లో అయితే ఆహ్, మునిగిపోతారనమాట. మరి ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి మీరు 3 బంగారు సూత్రాలనైతే పాటించాల్సి ఉంటుంది. మొదటి నియమం ఏమంటే, ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి తన ఫోన్ ఇచ్చి ఏదైనా సమస్య ఉంది అని అడిగితే, ఆ ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతిలోకి తీసుకోకండి. వారికి సహాయం చేయాలనుకుంటే ఫోన్ ముట్టుకోకుండానే నోటితోనూ సూచనలివ్వండి. రెండో నియమం, మీ ఫోన్‌కు తెలియని నంబర్ల నుంచి వీడియో కాల్స్ వస్తే వెంటనే కట్ చేయండి. ఎందుకంటే, ఆ కొద్ది సెకన్లలో వీడియో మీ యొక్క ముఖం డేటాను దొంగిలించడానికి సరిపోతుంది. ఇక మూడో నియమం, ఎవరైనా కెమెరా ముందు ఉండి ఏదైనా చదవమని లేదా మాట్లాడమని కోరితే అస్సలు ఒప్పుకోకండి. చివరగా ఒక ముఖ్యమైన హెచ్చరిక ఏమిటంటే, నేను చాలా తెలివైన వాడిని. నన్నెవరు మోసం చేయలేరు అనే అతి విశ్వాసాన్ని మోసగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. ఈ స్కామ్ మీద మీ మీద మాత్రమే కాదు ఈ స్కాము. సాంకేతికతపై అంతగా అవగాహన లేని మీ ఇంట్లోని వృద్ధ తల్లిదండ్రులు లేదా అమాయక పిల్లల మీద కూడా జరగవచ్చు. కాబట్టి ఈ సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మరియు బంధువులకు తప్పకుండా షేర్ చేయండి. మీరు ఒకరికి ఈ విషయం చెప్పడం అంటే వారి జీవితాన్ని ఒక పెద్ద ఆర్థిక విపత్తు నుండి కాపాడటమే అవుతుంది. సో, మన అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే టెక్నాలజీ పెరిగినటువంటి ఈ యుగంలో ఏఐని ఉపయోగించుకొని నే ఆహ్, ఎన్నో ఉపయోగాలకు మనం ఉపయోగించుకున్నట్టే మోసగాళ్ళైతే వారికి చాలా అనుకూలంగా ఏఐని వాడుతూ ఈ విధంగా మన దగ్గర నుంచి శాంపిల్ డేటాను కలెక్ట్ చేసి అంటే మన యొక్క ఫేస్ కదలికలను చేసి వాళ్ళు ఈ విధంగా బ్యాంక్ మీద లోన్‌లు తీసుకోవడము, మన యొక్క ఫింగర్ ప్రింట్స్ ఎక్కడన్నా దొరికితే వాటిని యూజ్ చేసుకోవడము, వాయిస్‌ని కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష. తెలియని వ్యక్తులకి చ ఆహ్, ఇలాంటి విషయాల్లో అయితే దూరంగా ఉండటమే మంచిది ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.